ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిగను తీసుకొచ్చి, నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిగతో వాళ్ళను కొట్టి వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వజ్రదంతుడు రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాళిక నీకు చెప్తాను. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భర్తడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరకు పంపి, అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు అని రాముడితో చెప్తారు. భరతుడి మీద ఉన్న ప్రేమత్యత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది. అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, 1 నిమిషంలో వెళ్ళిపోతాము అన్నాడు. అప్పుడు వికుంభుడు అన్నాడు, దీనికింత మోసం ఎందుకు? నేను వెళ్ళి వాళ్లను చంపేసి రామలక్ష్మణులను తినేసి వస్తాను అన్నాడు. అప్పుడు విభీషణుడు, 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఎమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్లడం తేలిక. మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకు వెళ్లడం తేలిక. దైవం ప్రతికూలంగా ఉన్న రాజు మీదకు వెళ్లడం తేలిక. ఈ 3 రూపాలు ఉన్న రాజు మీదకు దండయాత్ర చేయడం తేలిక. కానీ మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటే అంత చతకాని వాడిలా కనపడుతున్నాడా? రాముడు ఇవాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు. దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకుని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు భర్త అయిన సముద్రాన్ని దాటి ఇవతలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకాపట్టణం అంతటిని కాల్చేశాడు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? అన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చినా వాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవాళ ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, చంపేస్తాను, తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకు ఆలోచన కానీ విచక్షణ కానీ ఉందా? యుద్ధానికి వెళ్లే ముందు శత్రు సైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగా అంచనా వేయాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటే వేరొక మార్గాన్ని ఆలోచించాలి. శత్రువు కన్నా మనమే ఎక్కువ బలం ఉంది అంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటి వారో మీరు అంచనా వేశారా? మీరు ఒకసారి ఆలోచించండి. రాముడు యుద్ధానికి రావాల్సిన అవసరం ఏముంది? రాముడి భార్య అయిన సీతమ్మను మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యను విడిపించుకోవటానికి యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడే ఉంటారు. అందువలన దేవతల అనుగ్రహము రాముడికి ఉంటుంది. రాముడి భార్య అయిన సీతమ్మను మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యను విడిపించుకోవటానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడ ఉంటారు. కావున దేవతల అనుగ్రహము రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు? ఏ రకంగా చూసినా రాముడిదే పైచెయ్యి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటే ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తుందో ఆ సీతమ్మను రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనము. ఆ తప్పుని సమర్థించుకోవటానికి ఇన్ని కోట్ల మందిని పణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మను ఇచ్చేయండి అన్నాడు. విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులను ఆ సభ నుండి వెళ్ళిపోమ్మని చెప్పి తాను కూడా వెళ్ళిపోయాడు. విభీషణుడు మరణాడు ఉదయము రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. బ్రాహ్మణులు స్వస్తివాచకాలు చెప్తున్నారు. పూజలు, అగ్నికార్యాలు జరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చొని ఉండగా విభీషణుడు అక్కడికి తలవంచి నమస్కరిస్తూ వెళ్ళి, అన్నయ్య, నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెప్తుంటే వెళ్ళిపోయావు కదా, నీకు కొన్ని విషయాలు అంతరంగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు, నీ మంత్రులకు కూడా తెలుసు. కానీ నీకు భయపడి ఎవరూ నీతో చెప్పటం లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నను రక్షించుకోలేని వాడను అవుతానని నీ మీద ప్రేమతో చెప్పటానికి వచ్చాను. నువ్వు ఏనాడైతే సీతమ్మను అపహరించి లంకకు తీసుకొచ్చావో ఆనాటి నుంచి నాకు కొన్ని దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని 4 పుల్లలు హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావటం లేదు. పొగ చుట్టుముట్టి ఉంటుంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది. నిప్పురవ్వలు బయటికి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజాగృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటికీ మించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కానీ తేనె కానీ పెట్టుకుంటే వాటి నిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునాలు. ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి.
గుర్రాలు ఉత్సాహంగా సకిలించటం లేదు. దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచరగాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద వెంట్రుకలు తమంతట తాముగా పడిపోతున్నాయి. పశువైద్యులను తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించిన ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడటం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ల మీద కూర్చొని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గద్దలు ఇళ్ల మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ రాత్రివేళ ఊరి పొలిమేరలకొచ్చి పెద్దగా అరుస్తున్నాయి. క్రూరమైన మృగాల భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మను తీసుకెళ్ళి మనము రాముడికి అప్పజెప్పేద్దాము అన్నాడు.